కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ గారికి, సవితమ్మ గారికి, సత్యకుమార్ గారికి అభినందనలు. అనంతపురం జిల్లాకు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముగ్గురు మంత్రులు కోఆర్డినేషన్తో ఈ జిల్లాను అభివృద్ధి పథంలోకి నడిపిస్తారని, ఆర్థిక శాఖ మంత్రులుగా పయ్యావుల కేశవ్ గారు అధిక నిధులను జిల్లాకు తీసుకొని వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఈ 5 సంవత్సరాల కాలంలో రాజకీయాలకు అతీతంగా అనంతపురం జిల్లా అభివృద్ధి విషయంలో మీరు పెద్ద ఎత్తున ప్రగతి సాధించాలని కోరుకుంటా ఉన్నాం. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా టేకప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. పయ్యావుల కేశవ్ గారు నీటి కోసం పోరాటాలు చేశామని చెప్పారు కాబట్టి తన మొదటి ప్రసంగంలో కూడా జిల్లాకు వచ్చినప్పుడు సాగునీటి విషయంలో కూడా, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొని రావాలని కోరుకుంటా ఉన్నాం. అనంతపురం జిల్లా రైతాంగం యొక్క కళను సాకారం చేయాలనేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కేంద్రం సహకారంతో సత్యకుమార్ గారు ఈ రాష్ట్రానికి అత్యధిక నిధులు తీసుకొస్తూ సింహభాగం అనంతపురం జిల్లాకు తీసుకొని రావాలని కోరుకుంటా ఉన్నాం. సవితమ్మ గారు చాలా సంవత్సరాల తర్వాత ఆమె తమ తండ్రి వారసత్వాన్ని అందుకుంది. ఆమెను కూడా అభినందిస్తాను. సో మరి ఈ జిల్లాలో ఇక రాజకీయాలను పదే పదే మీకున్నటువంటి పత్రికా మాధ్యమాల ద్వారా అదే పాడిందే పాటరా పాసిపల్ల దాసిగా అనేటువంటి పద్ధతి మానుకోమని హితో పలుకుతా ఉన్నారు. మీరు ఏం చేయదలుచుకున్నారో మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు మీరు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇంక ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు 20 రోజుల పైన గడిచిపోయి పదే పదే ఎక్కడ ఉన్నటువంటి గొంగలు అక్కడే ఉన్నట్లుగా, అంటే ఇంక అదే మాటలే, ఇంక అవే వైఎస్ఆర్ పార్టీ ఆఫీసుల్ని దాన్ని పడగొట్టాలా, ధ్వంసం చేయాలా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద జులుం చెలాయించాలా, ఇవన్నీ కూడా దయచేసి మానుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్నా. ఈ ముగ్గురు మంత్రులు కూడా ఒక క్రమశిక్షణను తీసుకొని వచ్చే విధంగా, శాంతి భద్రతను నెలకొల్పే విధంగా కఠిన చర్యలు తీసుకుంటారని కూడా నేను ఆశిస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి నా వరకు వచ్చేటప్పటికి గత 3 వారాలుగా నేను మీడియాకు అందుబాటులో లేను. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మాట్లాడాల్సి వస్తూ ఉంది. హౌసింగ్ గురించి, ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనేసి, అక్రమాలు జరిగాయనేసి పుంకాలుగా వ్యాసాలు రాస్తూ ఉన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు నా పేరు పెట్టి కూడా రాస్తూ ఉన్నారు. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే 1,80,000 రూపాయలలో 272 చదరపు అడుగుల ఇళ్ల నిర్మాణం, అంటే 664 రూపాయలకు ఒక స్క్వేర్ ఫీట్కి ఇల్లు కట్టించి ఇస్తామనేది అనే పద్ధతిలో ఈ దేశంలో ఎవరు ముందుకు రాడు. రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఆర్థికంగా అంత వెసులుబాటు లేదు. మనకేమో 30 లక్షల పట్టాలు ఇచ్చారు, 22 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారేమో ఆప్షన్ 3 3 లక్షల మందికి హామీ ఇచ్చారు ఇల్లు కట్టించి ఇస్తామనేసి. అనేటువంటి పరిస్థితుల్లో ఇతోధిక సాయం చేయాలనేసి ఉడతా భక్తిగా స్థానికంగా ఉన్నటువంటి హౌసింగ్ అధికారుల వాళ్ళని సంప్రదిస్తూ, కొంతమంది డిజైన్ కన్సల్టెంట్స్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ని సంప్రదించి 1,80,000 రూపాయలకు ఒక ఇంటిని ఏ విధంగా నిర్మాణం చేయొచ్చు అనేసి దానికి ఐఐటి చెన్నైలోను, మరి జేఎన్టీయూ అనంతపూర్లో కూడా వెట్టింగ్ చేసి ఒక డిజైన్ రూపొందించి ఒక సంస్థ ఇస్తే దాన్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,80,000 రూపాయలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలో అనంతపురంలో పనులు మొదలుపెట్టిన నన్ను పులివెందులకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పులివెందుల్లో కూడా ఇళ్ళ నిర్మాణం టేకప్ చేయమని చెప్పడము, దాని తర్వాత ఒక్కొక్క దగ్గర స్థానిక ప్రజాప్రతినిధులు అడగడంతో కొన్ని 4-5 చోట్ల పనులు మొదలు పెట్టడం జరిగింది. సో 1,80,000కి మేము స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వము, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అనంతపురంలో చేస్తున్నది, పులివెందుల్లో చేస్తున్నది మనం ఎందుకు చేయలేమనేసి కాంట్రాక్టర్లను పిలిచారు. అప్పటికి 2-3 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి. పెద్దగా పనులు లేవు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు. మున్సిపాలిటీ కాంట్రాక్టర్లను, పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లను అందరినీ పిలిచి మాట్లాడి
అందరినీ కూడా ఇదే రేటుకే ఒప్పించినారు. ఒప్పించి రాష్ట్ర వ్యాప్తంగా పనులు జరుగుతున్నాయి. మరి ఈ రేటుకు కట్టడమే గగనం. నిజంగా సరే మేము 2.5 లక్షలు ఇచ్చాము, అప్పట్లో 1,80,000 ఇస్తుంది ప్రభుత్వం అనేసి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మరి ఆ 70,000 రూపాయలు మిగిలిందన్నా కూడా సంతోషమే కదా. మరి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, పోలవరం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేసి ప్రభుత్వం కూడా ముందుకు పోయింది. 1,80,000 కడతారన్నప్పుడు ఎవరు వచ్చినా ఇచ్చినారు, ఎవరు వచ్చి మేము చేస్తామని ఇచ్చినారు. ఆ క్రమంలో పేమెంట్ షెడ్యూల్స్ కొన్ని తయారు చేసుకుంది ఏపీ హౌసింగ్ కార్పొరేషన్. ఇందులో ఈ కార్యక్రమం మొత్తం కూడా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ అనే ఒక ఏజెన్సీ ఏదైతే ఉందో, గృహ నిర్మాణ సంస్థ, అది మానిటరింగ్ ఏజెన్సీ మాత్రమే. ఇది బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్, హౌసింగ్ యాక్టివిటీస్ బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్. పిఎంఏవై ఫండ్స్తో, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ నిధులు నేరుగా లబ్ధిదారునికి వస్తే లబ్ధిదారుడు తను ఎవరికైతే పని అప్పచెప్పాడో ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు రాక్రీడ్ సంస్థను గురించి వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. రాక్రీడ్ సంస్థ ఎవరితో అయితే ఒప్పందం చేసుకుందో ఆ లబ్ధిదారుడు డబ్బులు ఇస్తేనే కడుతుంది రాక్రీడ్ సంస్థ. కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ ఈ రాష్ట్రంలో 353 మంది హౌసింగ్ ఆప్షన్ 3 కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక స్టేజ్కి, ఒక బేస్మెంట్ లెవెల్కి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ డబ్బును లబ్ధిదారుడు చెల్లిస్తేనే ముందుకు మళ్ళీ రూఫ్ లెవెల్కి వెళ్తారు. రూఫ్ లెవెల్ కంప్లీట్ అయినాక దానికి మళ్ళీ రూఫ్ లెవెల్ పేమెంట్ వచ్చినాక ఆర్సీకి వెళ్తే రూఫ్ కాస్టింగ్ అయిపోతేనే ఆ లబ్ధిదారుడు పేమెంట్